ఇష్టము, ప్రేమ, భక్తి. మనకి ఇష్టాలు చాలా ఉంటాయి. కొన్నిటిని ఇష్టపడతాం, కొన్నిటిని ఇష్టపడం. కొంతమందిని ఇష్టపడతాం, కొంతమందిని ఇష్టపడం. ఇష్టం అంటే అనుకూలత. ఆ ఇష్టం పెరిగితే దాన్ని ప్రేమ అంటాం. ప్రేమ అని ఎప్పుడు వాడినా ఇక్కడ తీసుకోవడం ఉంటుంది, ఇవ్వడం కూడా ఉంటుంది. తప్పు చేస్తే ఈ తప్పు అని చెప్పడం కూడా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు తప్పు చేసినా భరిస్తాం. ప్రేమ ఉంటే ఆ భరించడం కొంచెం ఎక్కువ ఉంటుంది. భక్తి అంటే ఇది ముదిరిన ప్రేమ. ఇక్కడ ప్రశ్నించేది ఉండదు, నెత్తన పెట్టుకోవడమే. మన అవసరాలు, మన ఆలోచనలు అన్నీ అవతల పెడతాం. ఎవరి మీద భక్తి ఉంటే వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. దుఃఖమంటే దుఃఖం, సావమంటే సస్తాం. అందుకే అంబేద్కర్ మాట అన్నాడు, భక్తి అనేది దేవుడి మీద ఉంటే మేలు జరగద్దని నమ్ముతూ ఉంటారు. అది నాకు తెలిసిన విషయం కాదు, జరిగితే జరగచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ వ్యక్తుల మీద భక్తిగానే ఉంటే చాలా ప్రమాదం ఈ దేశంలో, నియంతృత్వానికి దగ్గర దారి అవుతుంది అని అన్నాడు. ఈరోజు అభిమాన నటుల మీద భక్తి, పాలు తీసుకెళ్ళి వాళ్ళ చిత్రపటాలకు పోస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే ఇది ఫైనల్, దుఃఖమంటే దుక్కుతారు, సావమంటే సస్తారు. ఆ అభిమాన నటుడు అనేటి ఆయన ప్రశాంతంగానే ఉంటాడు. ఈ వేల మందిని భక్తుల కింద మార్చుకొని బానిసల కింద పనిచేసుకుంటుంటాడు. రాజకీయ నాయకులు కూడా ఈరోజు భక్తి కలిగిన అనుయాయులను తయారు చేసుకునే కార్యక్రమంలోనే ఉన్నారు. వాళ్ళ భక్తి కలిగిన వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు. అలా జనం మధ్య వైషమ్యాలు పెరగడానికి అసలు రీజన్ అనేది లేకుండా ఒక దృష్టితో పరిశీలించి ఏది సరైంది కాదని విచక్షణ చేసుకోవడానికి వీలు లేకుండా భక్తి అనేది మనిషికి అడ్డం వస్తుంది.